నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రవీణ్. ప్రతి సంవత్సరం మనం నవంబర్ 14థ్‌ని వరల్డ్ డయాబెటిస్ డేగా గుర్తిస్తామనమాట. ఈ డయాబెటిస్ డే అనేది మనం సెలబ్రేట్ చేయడానికి ప్రైమరీ రీజన్ ఏంటంటే, మనం అందరికీ దీని మీద అవగాహన పెంచడం. డయాబెటిస్ అంటే ఏంటి? మధుమేహం అంటే ఏంటి? దీనికి సంబంధించి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనకి మనం ఎప్పుడు టెస్టింగ్ జేసుకోవాలి? ఆ తర్వాత మనకసలు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఎటువంటి సింప్టమ్స్ ఉంటే మనకి మధుమేహం ఉంది? ఎటువంటి ప్రాబ్లమ్స్ తోటి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? వెళ్ళిన తర్వాత ఏ రకమైన టెస్టులు చేసుకుంటే మనకి సరిగ్గా డయాబెటిస్ ఉందని తెలుస్తుంది. ఎప్పుడు మనని ప్రీ డయాబెటిస్ అని పిలుస్తారు. మీరందరికీ తెలిసిందే ఇప్పుడు ఈ మధుమేహం అనేది సర్వసాధారణంగా చూస్తా ఉంటాం. చాలామందికి ఆల్‌మోస్ట్ మనం 40 ఏళ్ళకి, 50 ఏళ్ళకి షుగర్ వచ్చిందా లేదా అనేది మాట్లాడుకుంటా ఉంటారు. కానీ ఈ థీమ్ ప్రకారం మనం యాక్చువల్లీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే ఇప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 100 సంవత్సరాల కురువృద్ధుల వరకు ఎవరైనా సరే ఈ డయాబెటిస్ బారిన పడే అవకాశాలుంటాయన్నమాట. చిన్న పిల్లల్లో అంటే ఇప్పుడే పుట్టిన పిల్లల్లో 2 సంవత్సరాల కంటే తక్కువ వయసులో ఉన్న పిల్లల దగ్గర నుంచి వారికి బాల్యం 14 సంవత్సరాలు, 15 సంవత్సరాలు వచ్చే పిల్లలు గూడా దీని బారిన పడతా ఉంటారు. వీరికొచ్చే డయాబెటిస్‌ని ఎక్కువ వరకు మనం టైప్ 1 డయాబెటిస్ అని పిలుచుకుంటామనమాట. దీని అర్థం ఏంటంటే ఈ పిల్లల్లో వీళ్ళందరికీ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే కణాలు ఏవైతే ఉంటాయో ఒంట్లో వాటిని బీటా సెల్స్ అంటాం. ఈ ప్యాంక్రియాస్ గ్రంథిలో ఉంటాయన్నమాట. దీనికి ఎగెయిన్స్ట్‌గా కొన్ని ఆటో యాంటీబాడీస్ ఫార్మ్ అవుతాయి. దాని అర్థం ఏంటంటే మన రోగనిరోధక శక్తే దీనికి వ్యతిరేకంగా పనిచేస్తుందన్నమాట. పనిచేసి ఈ కణాలని డెస్ట్రాయ్ చేయడము, లేదంటే ఇన్సులిన్‌ని పూర్తిగా డెస్ట్రాయ్ చేయడము ఇలా జరుగుతా ఉంటుంది. దీనివల్ల ఒంట్లో మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతా ఉంటుంది. ఇన్సులిన్ ప్రొడక్షనే ఉండదసలు. ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది లేకపోయేసరికి వీరు బాగా విపరీతంగా సన్నగా ఉండడం, ఆ తర్వాత వీరు ఒక్కసారిగా హై షుగర్ బారిన పడడం, దానివల్ల వీరికి వాంతులవ్వడం, కడుపులో నొప్పి రావడం ఇలాంటివి జరిగే అవకాశాలుంటాయి. సో, చిన్న పిల్లల్లో ఎవరైనా సరే తలనొప్పొస్తుంది, విపరీతమైన వాంతులవుతున్నాయి, బాగా సన్నగా అయిపోతున్నారు అనుకున్నప్పుడు వీరిని ఒక్కసారి షుగర్ టెస్టింగ్ ఒకసారి చేయించడంలో ఎటువంటి తప్పు లేదు. దీంట్లో ఎక్కువ వరకు వీరిలో ఏంటంటే యూరిన్‌కి ఎక్కువ సార్లు అంటే మూత్రానికి ఎక్కువ సార్లు వెళ్ళే అవకాశాలుంటాయి. ఒంటిపైన చిన్న చిన్న కురుపులొచ్చే అవకాశాలుంటాయి. ఒక్కసారిగా షుగర్ పడిపోయి విపరీతంగా చెమటలొచ్చే అవకాశాలుంటాయి. ఇట్లా రకరకాలుంటాయి. వీరు చిన్నప్పుడే డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ అనే ఒక దీంట్లో గూడా పడే అవకాశాలుంటాయి. అంటే దీని అర్థం ఏంటంటే వీరికి వాంతులు మొదలవ్వడం, కడుపులో నొప్పి రావడం, విపరీతంగా డీహైడ్రేట్ అయిపోవడం ఇలాంటివన్నీ చిన్న పిల్లల్లో జరిగే అవకాశాలుంటాయి. ఏ చిన్న పిల్లలో టైప్ 1 డయాబెటిస్ కనుక ఉంటే. సో, ఇలాంటి సింప్టమ్స్ లాంటివేమైనా కనిపిస్తున్నాయంటే దగ్గరలో ఉన్న ఫిజిషియన్‌ని గాని, పీడియాట్రిషియన్‌ని గాని కన్సల్ట్ చేస్తే వారు ఎటువంటి ప్రాబ్లమ్ ఉంది, టైప్ 1 డయాబెటిస్ ఉందా లేదా అని నిర్ధారిస్తారు. ఇదొకటే కాకుండా మనం 14, 15 సంవత్సరాలు దాటిన తర్వాత గూడా మనం రకరకాల డయాబెటిస్‌లో పలు రకాలనేవి ఇప్పుడు మనకు తెలిసినవన్నమాట. టైప్ 2 డయాబెటిస్ అంటాము. ఇప్పుడది కాకుండా ఇంకా దేర్ ఆర్ మోనోజెనిక్ డయాబెటిస్ అని రకరకాల పేర్లున్నాయి. ఇప్పుడు డయాబెటిస్‌లో గూడా పలు రకాలనే ఉన్నాయి. కానీ ఎక్కువ వరకు 80-90% వరకు ప్రజలు బాధపడేది టైప్ 2 డయాబెటిస్ తోటి. ఈ టైప్ 2 డయాబెటిస్ అంటే ఏంటి? దీంట్లో మెయిన్‌గా ఇన్సులిన్ మనకని ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్సులిన్ అనేది ఏంటంటే ఇది మన ఒంట్లో షుగర్ లెవెల్‌ని తగ్గించేది ఇన్సులిన్ అంటాం అన్నమాట. ఒంట్లోనే మనకి ప్యాంక్రియాస్ అనే గ్రంథి ప్రొడ్యూస్ చేస్తుంది ఇన్సులిన్. అప్పుడప్పుడు ఈ ఇన్సులిన్ పూర్తిగా దాని శక్తి సామర్థ్యానికి తగ్గట్టుగా పనిచేసే అవకాశాలుండవు. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని పిలుచుకుంటాం మనం. ఈ ఇన్సులిన్ పూర్తిగా దాని శక్తి సామర్థ్యాలకు పనిచేయలేకపోవడానికి రీజన్ ఏంటంటే, ఒంట్లో కొవ్వు విపరీతంగా పెరిగిపోవడం. దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బాగా వస్తుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి ఇనీషియల్లీ మనకి మెల్లిమెల్లిగా మనకి ఐడెంటిఫై అవ్వదు. కాకపోతే ఆ తర్వాత మనకి ఎటువంటి సింప్టమ్స్ ఉంటాయంటే, ఎక్కువ వరకు వీరికి మూత్రం అనేది ఎక్కువగా రావడం, చాలా రావడం. ఆ తర్వాత అదొకటే కాకుండా ఒంటిపైన చిన్న చిన్న కురుపుల్లాగా రావడం, ఆ తర్వాత బరువు విపరీతంగా పెరిగిపోవడం, లేకపోతే బరువు బాగా తగ్గిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతా ఉంటాయి. ఇలాంటి సైన్స్ అండ్ సింప్టమ్స్ ఏమన్నా ఉన్నాయి అనుకుంటే, ఒక్కసారి మనం వెళ్లి దగ్గరలో ఉన్న ఫిజిషియన్‌ని కన్సల్ట్ చేసి, కొన్ని రక్త పరీక్షలు చేయించుకుంటే, మనకి మధుమేహం అనేది ఉందా? లేదా? లేకపోతే దానికి అట్లాంటి వాటికి ఏమైనా దగ్గర పడుతున్నామా? అని మనల్ని మనం గుర్తించుకునే అవకాశాలుంటాయి. సో, మనం ఇప్పుడు ఒకవేళ మధుమేహం ఉంది, దానికి మనం టెస్ట్‌లు చేయించుకోవాలి. చేయించుకొని మనకుందా? లేదా? అని నిర్ధారించుకోవాలంటే, ఎటువంటి టెస్ట్‌లు చేయించుకోవాలి? ఫస్ట్‌గా మనం చూస్తే మధుమేహానికి సంబంధించి మనం మొట్టమొదట చేయించుకోవాల్సిన టెస్ట్ రాండమ్ బ్లడ్ షుగర్. ఈ రాండమ్ బ్లడ్ షుగర్ అనేది మనకు ఒంట్లో షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? ఎంతున్నాయి? అనేది మనం మనకి మనం తెలుసుకునే అవకాశాలుంటాయన్నమాట. నార్మల్‌గా రోజులో షుగర్ ఎవరికి ఎప్పుడు చెక్ చేసినా సరే 180 కంటే తక్కువగా ఉండాలి. ఇదొకటే కాకుండా మనం చేసుకోవాల్సిన మొట్టమొదటి పరీక్ష హెచ్‌బీఏ1సి. అంటే దీని అర్థం ఏంటంటే ఇది క్రితం 3 నెలల నుంచి మన ఒంట్లో షుగర్ ఎలా ఉంది అని చెప్పే పరీక్ష. ఈ హెచ్‌బీఏవన్సీ పరీక్ష ప్రైమరీగా మనం రోజులో ఏ టైంలో అన్నా చేసుకోవచ్చు. ఖాళీ కడుపు మీద చేసుకోవాలని ఏం లేదు. సో, హెచ్‌బీఏవన్సీ అంటే దాని అర్థం ఏంటంటే మన ఒంట్లో ఉండే ఎర్ర రక్త కణాల మీద షుగర్ అనేది డిపాజిట్ అవుతా ఉంటుందన్నమాట.
ఈ ఎర్ర రక్త కణాల వయసు సుమారుగా 90-120 రోజులు మాత్రం బతుకుతాయి. సో, అందుకోసం క్రితం 3, 4 నెలల నుంచి ఈ ఎర్ర రక్త కణాల పైన ఎంత షుగర్ డిపాజిట్ అయింది అని చెప్పే పరీక్ష ఈ హెచ్‌బీఏవన్సీ. ఈ హెచ్‌బీఏవన్సీ గనక 5.6 కంటే తక్కువుంటే మనకి ఎటువంటి షుగర్ లేదు, డయాబెటిస్ లేదు అని నిర్ధారించుకోవచ్చు. కానీ హెచ్‌బీఏవన్సీ పరీక్షలో మనకు షుగర్ 5.7-6.4 మధ్యలో ఉంటే, మనం ప్రీ డయాబెటిస్ స్టేజ్‌లో ఉన్నాము అని చెప్పి మనం గుర్తిస్తామనమాట. ఒకవేళ హెచ్‌బీఏవన్సీ పరీక్షలో మనకి వాల్యూ 6.5 కంటే ఎక్కువుంది అంటే, మనకు మధుమేహం ఉంది అని చెప్పి మనం నిర్ధారించుకోవచ్చు. ఇదొకటే కాకుండా ఖాళీ కడుపు మీద తిన్న తర్వాత చేసే పరీక్షలు, ఫాస్టింగ్, పోస్ట్ బ్రేక్‌ఫాస్ట్ పరీక్షలు గూడా మనం చేయించుకుంటాం. ఫాస్టింగ్‌లో మనకెప్పుడైనా సరే షుగర్ 100 కంటే తక్కువగా ఉండాలి. తిన్న తర్వాత మనకు షుగర్ ఎప్పుడైనా సరే 160, 180 కంటే దాటి పైకనుండకూడదు. ఇలా కాకుండా మనకి ఈ పరీక్షలో గూడా తేడాగా ఉందంటే, మనం హెచ్‌బీఏవన్సీ పరీక్ష చేయించుకొని మధుమేహం ఉందా? లేదా? అని నిర్ధారించుకోవడం చాలా చాలా అవసరం. సో, ఈ షుగర్‌కి సంబంధించి మనం ఇంకా ఇవి కాకుండా మనం అప్పుడప్పుడు షుగర్‌తో పాటు మనకి కొలెస్ట్రాల్ లెవెల్సు, ఆ తర్వాత మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇలాంటివి గూడా ఎక్కువ ఉండే అవకాశాలుంటాయన్నమాట. సో, అందుకోసం ఎప్పుడన్నా మీరు చేయించుకున్నప్పుడు మిగతావి గూడా కలిపి థైరాయిడ్‌కి సంబంధించిన పరీక్ష, ఆ తర్వాత కొలెస్ట్రాల్‌కి సంబంధించిన పరీక్ష, యూరిక్ యాసిడ్‌కి సంబంధించిన పరీక్ష ఇలాంటివి చేసుకోవడం. దీర్ఘకాలికంగా ఒకవేళ కనుక మధుమేహంతో బాధపడుతున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కిడ్నీలు ఎలా ఉన్నాయని చెక్ చేసుకోవడానికి సీరం క్రియాటినిన్ పరీక్ష ఇలాంటివి చేసుకోవడం చాలా అవసరం. షుగర్ కంట్రోల్‌లో ఉందా? లేదా? అని మనకు మనం చెక్ చేసుకోవాలి అనుకుంటే, ప్రతి 3 నెలల నుంచి 6 నెలలకొకసారి హెచ్‌బీఏవన్సీ పరీక్ష చేసుకొని, మనకి హెచ్‌బీఏవన్సీ 7, 6.5-7 మధ్యలో ఉందా? లేదా? అనేది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుందనమాట. మనం చేసి చెక్ చేసుకోవాలి ఇది ప్రైమరీగా. సో, ఈ రకంగా మనం మధుమేహాన్ని ఈ మధుమేహం అనేది మనకి ఏ వయసులో అన్నా మనం దాని బారిన పడే అవకాశాలుంటాయి. సో, అందుకోసం ఖచ్చితంగా చిన్న పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి కురువృద్ధుల వరకు ఎవరికైనా సరే ఈ రకమైన సింప్టమ్స్ కానీ ఉంటే ఖచ్చితంగా దగ్గరలో ఉన్న ఫిజిషియన్‌ని ఒకసారి కన్సల్ట్ చేసి, ఈ పరీక్షలు చేయించుకోవడం, ఆ తర్వాత దానికి సంబంధించిన సరైన ట్రీట్మెంట్‌ని ఎర్లీగా మనం స్టార్ట్ చేసుకోవడం ద్వారా, మధుమేహం నుంచి మనం పూర్తిగా మనం కాపాడుకోవచ్చు.